కట్కూరు గ్రామం అంటేనే ఒక ఇది ఆర్మీకి స్వస్థలంగా కూడా ఉంది. అంటే దాదాపుగా మనం చెప్పుకున్నట్టు 120 మంది వరకు కూడా ఇప్పుడు సేవలు అందిస్తున్నారు. చాలా మంది అయితే రిటైర్ అయిన వాళ్ళు కూడా. మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం నుండి దాదాపు ఒక 100-120 మంది ఉన్నారు ఈ ఆర్మీలో. కొంతమంది చేస్తుండ్రు, సర్వీస్ చేస్తుండ్రు, కొంతమంది రిటైర్డ్ అయినరు. మేము ఈ గ్రామంలో పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అవసరం అనుకుంటే మేము యుద్ధానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే కట్కూరు గ్రామానికి ఇంత గౌరవం నిజానికి కూడా మా ఆర్మీ నుంచి 80 నుంచి 85 మధ్యలో నుంచి కూడా అప్పటి నుంచి కూడా పోతూ ఇక్కడ సర్వీస్ చేస్తుండ్రు. కాబట్టి మనం ఏదో సరే చేద్దాం, యుద్ధానికి వద్దు, మనం మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది అంటే కూడా వాళ్ళు ఆగట్లేదు. మన సామాన్య ప్రజల మీద కూడా వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళు బాంబులు అని వేయడం కానీ వాళ్ళు మిషన్స్ చేస్తారు కాబట్టి దాన్ని తింపి కొడతాను. కానీ ఒక్కసారి ఏందో రక్తపాతం ఏందో ఒకసారి వాళ్ళకి చూపించాలి. రక్తపాతం వాళ్ళకి మనం వద్దనుకుంటున్నాం, వాళ్ళు కావాలనుకుంటున్నారు. కానీ ఒకసారి రక్తపాతం ఏందనేది చూపించాలి అనేది కూడా మేము ఆర్మీ కోరుతున్నాం. అందరం కూడా గవర్నమెంట్ మీ అందరం కూడా వెనుకందులో ఉండి మేము చాలా గట్టిగా ఉండి మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. మా ఆర్మీ వాళ్ళు, మా పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, సర్వీస్ చేస్తారు.